రాజకీయాలకు అతీతంగా విద్యారంగం అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన అనంతరం మహబూబాబాద్ జిల్లా కొరవి వీరభద్రస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకోగానే జిల్లాలోని PRTUTS నాయకులు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డికి పూలమాలలు, బొకేలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు. వేద పఠనంతో ఆలయ పూజారులు శ్రీపాల్ రెడ్డికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. సమాంధవస్యపుత్రికస్య స్వామిలందరూ మీ గోత్రాలు చెప్పుకోండి, అందరూ అనుకోండి. అస్మాకం సహ కుటుంబానాం మమ జన్మ నక్షత్ర నామ నక్షత్ర జన్మలగ్న నామలగ్న జన్మాంశ నామాంశ వశాచ ఏ గ్రహ సర్వ సమస్త దోష పరిహారార్థం భద్రకాళి సమేత यो वैता ब्रह्मणो वेदामृतेन वृतां पुरीं तस्मै ब्रह्मजान् ददुः तथास्तु ब्रह्माणो वेदयज्ञैः वृते तान्तरभोधयस्तु सत्यासन्देयमानस्य ఒక్క నిమిషం వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ చెప్పండి. ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ అధ్యాపకులు అందరూ కూడా తమ ఆత్మగౌరవ విజయంగా భావించి తీసుకున్నటువంటి నిర్ణయంతో మరి విజయం సాధించి కొరవి వీరభద్ర స్వామి ఆశీస్సులతో విజయాన్ని పొంది ఈరోజు వారి దర్శనానికి స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. రాబోయే 6 సంవత్సరాల కాలం నాకు ఇచ్చినటువంటి అవకాశం ఉపాధ్యాయ అధ్యాపక సమస్యల సాధనతో పాటు తెలంగాణ విద్యారంగాన్ని భారతదేశంలో అగ్రగామిగా ఉంచే విధంగా విద్యార్థులందరికీ నాణ్యమైన గుణాత్మక విషయాన్ని విధంగా ప్రభుత్వానికి సరైన సూచనలు ఇస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వం తీసుకునే విధానాలను మరి సరి అయిన విధానంలో అనుసరిస్తూ సరైన సూచనలు ప్రభుత్వానికి ఇస్తూ మరి విద్యారంగాన్ని అభివృద్ధి పరిచేందుకు నా శాయశక్తులా కృషి చేస్తూ రాజకీయాలకు అతీతంగా కేవలం మరి ఉపాధ్యాయుల ఆత్మగౌరవ సూచికగా మాత్రమే నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.